నమస్తే. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల అనంతరం వైసీపీ నాయకులకు తత్వం బోధపడింది. వైనాట్ 175 అన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జలకి ప్రజలు భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదాకి అవసరమైన సీట్లను కూడా సాధించలేకపోయింది. రాష్ట్రంలో ఉన్న సీట్లన్నింటినీ సొంతం చేసుకుంటామని బాగా ఊదిన వైసీపీ నాయకులు ప్రతిపక్ష హోదాకి అవసరమైన 18 సీట్లను కూడా గెలుచుకోలేకపోయారు. ఇదేంటి ఇంత విచిత్రం అని ఎన్నిక ఫలితాల అనంతరం సాక్షాత్తు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాలో అన్నారు. 60 లక్షల మంది తాతావలకు పింఛన్లను ఇచ్చినప్పటికీ తమకు ఎందుకు ఓటు వేయలేదో తెలియటం లేదని గింజుకున్నారు. ఇక ఏపీలో ఘోరంగా ఓడిపోవడంతో ఫలితాలు వచ్చిన రోజే ముఖ్యమంత్రి పదవికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశారు. జగన్ తర్వాత ప్రతి విషయంలోనూ మీడియా ముందుకొచ్చే షాడో సీఎం. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కొనసాగుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేశారు. మేము కూడా నీతో పాటే అంటూ మరికొంతమంది సలహాదారులు క్యూ కట్టారు. సలహాదారులే కాకుండా వివిధ నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వ్యక్తులు సైతం తమ పదవులకి రాజీనామా చేశారు. ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 20 మంది సలహాదారులు ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి తమ రాజీనామా లేఖను సమర్పించారు. ఆయనతో పాటు వివిధ నామినేటెడ్ పదవుల్లో చైర్మన్లుగా కొనసాగుతున్న వారు కూడా తమ పదవులకి రాజీనామా ఇచ్చారు. వారిలో జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి కూడా తన రాజీనామాను సమర్పించారు. ఈ నెల 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. బాబు ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు ముందు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని హోదాలోనే మోదీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది.